జీవించడానికి పోరాడేవారు కొందరు, పోరాడేందుకు జీవించేవారు మరికొందరు. జీవితంలో నటించేవారు కొందరైతే, నటించేందుకే జీవించేవారు మరికొందరు. మరి జీవించినా, పోరాడినా, నటించినా ఆ జీవితాలు మనవే కదా, మరి దాని ఫలితము మనదే కదా. అవునంటారా? కాదంటారా? మనం చేసే పని తప్పైనా ఒప్పైనా ఆ ఫలితము మనదే. దాని వెనుక వచ్చే విజయమైన నష్టమైన, బరువైన బాధ అయినా, కష్టమైన సుఖమైన మనదే కదా. మరి మనం ఏ దారిని ఎంచుకుంటే మంచిది? కష్టం అనుభవించే దారినా, సుఖం పొందుకునే దారినా? ఒకసారి ఆలోచించండి మిత్రమా. ఆలోచించి మనము ముందడుగు వేస్తే కష్టమే ఉంటుంది. కష్టం వెనుక పుట్టే ప్రతిఫలమే సంతోషం, ప్రతిఫలమే విజయం. ఏమంటారు?